సో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం. సో ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో అంటే ఇంతకుముందు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్లోకి రప్పించడానికి రేవంత్ రెడ్డి గారు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు అనుకుంటున్నట్టు 14 సీట్లు గెలవడం ఖాయమేనా అనే విషయాలు మాట్లాడదాం. నమస్తే మానవతరాయ్ గారు. నమస్తే. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ ప్లస్ వెల్కమ్ టు కాంగ్రెస్ అనుకోవచ్చు అండి. మీతో పాటు అంటే మనం దాదాపు ఎన్నో డిస్కషన్లు డిబేట్లు చేసుకున్నాం. సో బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఒక్కసారిగా కాంగ్రెస్ కన్నా కప్పుకోవడం అనేది ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీల్? మళ్ళీ నా సొంత ఇంట్లోకి నేను వచ్చినట్లు అనిపిస్తుంది ఎంతైనా, ఎందుకంటే పుట్టి పెరిగి అందులో ఉన్న పోరాటాలు, అందులో ఉన్న శ్రమ ఉంది కాంగ్రెస్ పార్టీలో. టికెట్ ఇవ్వకపోవటం వల్ల చివరి నిమిషంలో ఆవేదనలో పార్టీ మారాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు మారానంటే బుజ్జగింపులు చేయలేదు, నన్ను మాట్లాడలే. పార్టీ టికెట్ రానప్పుడు కనీసం నాకన్నా అంటే పెద్ద సీనియర్ నాయకులకు ఎవరికి వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళకి పార్టీ మారి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఆ ఆవేదన ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి ఇన్ని కేసులు 40 కేసులు బీఆర్ఎస్ ప్రభుత్వం నా మీద పెట్టింది. 40 కేసులు ఇప్పుడు 23 నడుస్తున్నాయి, మిగతా కొట్టేశారు. అంటే నాంపల్లి కోర్టు మెట్లెక్కినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అరే ఆ బాధను కూడా దిగమింగుకొని నేను ఒక నాయకుడు అవుతా, ఈ కేసులు అయితే ఏమవుతుంది, నాకు టికెట్ వస్తుంది, విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, అది వచ్చేదేదో నాకే వస్తుంది అని ఒక బలమైనటువంటి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా ప్రగతి భవన్ ముట్టడంటే ఫస్ట్ అందరూ ఇంట్లో అరెస్ట్ అయినా నేను మాత్రం మా టీం మాత్రం పోయి గేట్ దన్నేది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా ఆ పిలుపును విజయవంతంగా రాజ్భవన్ ముట్టడంటే రాజ్భవన్ గేటు దన్నేది పోయి. పోలీసు వాళ్ళు అర్ధరాత్రి తెల్లారుజామున వచ్చినా తప్పించుకొని పోయేది. ముందే ఒకరోజు అవసరమైతే నైటే తప్పించుకొని వేరే చోట దాచుకొని తల దాచుకొని మళ్ళీ పొద్దున్నే ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించిందో పార్టీ ఆ లక్ష్యాన్ని చేరుకొని ఆ పోరాటాన్ని విజయవంతం చేసేది. చివరికి బీఆర్ఎస్ వాళ్ళని కొట్టారు పార్టీ, ఆ ప్రభుత్వం. నాగార్జున సాగర్లో ఏ విధంగా తన్నులు మీ అందరూ తెలుసు. ఆ త్యాగం వృధా అయిపోయింది. తర్వాత జైల్లో చెంచలగూడ జైల్లో ఎట్లా జైల్లో కొట్టకూడదు నిబంధనల ప్రకారం అడ్మిషన్ బ్యారక్లోనే అప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. బాగా వెనక ముందు ఒక సంతోష్ రాయ్ అనే ఒక ఆయన సూపరింటెండెంట్, 4 కానిస్టేబుల్ ముందు వెనక చిన్న సినిమాటిక్ స్టోరీ లాగా ఉంటుంది. నీ పేరే మీ నాన్న పేరేంటి అని అడిగిండు ఆయన. అంటే కాంతయ్య అన్న. కాంతయ్య అంటే మీ నాయన అంటే నీకు గౌరవం లేదా? తనండ్రా అంటే వెనక కొట్టు, వెనక కానిస్టేబుల్ కొట్టుడు, వీడి చెంపల మీద కొట్టుడు, కింద మీద కాళ్ళ మీద లాఠీలతో కొట్టుడు, కొట్టి 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 మళ్ళా మీ నాన్న అంటే గౌరవం లేదంటే ఏమనాలి, శ్రీకాంతయ్య అనాలట. మళ్ళీ ఆయన చెప్పి శ్రీకాంతయ్య అనాలట. అంటే మనకు ఆ గార్లు తెలియదు కదా, మనం మామూలు దళిత సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళం. అమ్మ నాన్న అంటాం అంతే ఆప్యాయంగా, అంతేగాని నాన్నగారు అమ్మగారు అని అనం. గార్లు గీర్లు మనకు తెలియదు. అయితే మళ్ళీ మీ అమ్మ పేరేందని అడిగిండు. అంటే భారతమ్మ అన్న. అంటే మీ అమ్మని గౌరవం లేదరా తనండ్రా అంటే మళ్ళీ వాళ్ళు కొట్టి శ్రీమతి భారతమ్మ అని అలాట. శ్రీమతి భారతమ్మ అంటే ఈ విధంగా ఒక సైకో లెక్క ఆ రోజు ఆయన నాపై ప్రవర్తించిండు. దెబ్బలు తిన్నా. ఆ దెబ్బలకు రక్తం గడ్డగట్టకుండా 100 గుంజీలు తీపిచ్చారు. అంటే నన్ను బాగా కొట్టారు. 19 మంది అరెస్ట్ అయ్యాను. అదేదో నేను కబ్జాలు చేసిన కేసులు కావవి, లేకపోతే ఎవడి మీద దాడి చేసిన కేసులు కావు. యూనివర్సిటీలో నిరుద్యోగుల కోసం కొట్లాడితే తప్పుడు కేసులు బనాయించారు. ఆ కేసుల్లో దెబ్బలు తిన్నా. ఇంత త్యాగం చేసిన పార్టీ నన్ను గుర్తించలేదనే ఒక బాధ, ఒక దుఃఖం. మీరు పాదయాత్ర ఎన్ని రేవంత్ రెడ్డి గారి కోసం కొట్లాడిన పార్టీలో. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి కొట్లాడిన ఫస్ట్ వ్యక్తి, జనరల్ సెక్రటరీలో పార్టీ ప్రధాన కార్యదర్శిలో మొదటి వ్యక్తి మానవతరాయ్. ఆ తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాంగలోనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కొట్లాడిన. ప్రతి మీడియాలో కూడా మొహమాటం లేకుండా చెప్పిన. దానివల్ల మిగతా వాళ్ళకి నేను శత్రువు అయిపోయినా. అందువల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, షోకాజ్ నోటీసులు ఎదుర్కొన్నా, సస్పెన్షన్ దాకపోయింది. మళ్ళీ అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ కుంత్యా వీళ్ళంతా ఆపేయటం జరిగింది. ఓ అన్ఎంప్లాయ్ లీడర్ ఇంకో సస్పెన్షన్ కడితే బ్యాడ్ నేమ్ అవుతా అని వాళ్ళు చెప్పి ఆపేశారు. ఇంత త్యాగం చేసిన మళ్ళా ఇక హైదరాబాద్ వదిలిపెట్టి ఎన్ని పోరాటం నేను చేసిన ప్రతి పోరాటం కూడా విజయవంతమే. గురుకుల టీఎస్పీఎస్సీ ఏర్పాటు దగ్గర నుంచి అందులో అవకతవకలు, నోటిఫికేషన్లు, అక్రమాలు, ప్రతి పోరాటం విజయవంతమే. గురుకుల పర్సంటేజ్ విషయంలో ఆమరణ నిరాహార దీక్ష చేయించాను. కేసీఆర్ భయపడి దిగొచ్చి ఆ రోజు తగ్గిస్తాను నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వినకపోతే
నేనే తగ్గిస్తున్న పర్సంటేజ్ పాత విధానమే కొనసాగుతుందా, అప్లై చేసుకోమంటే అందరూ అప్లై చేసుకున్నారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో వయో పరిమితి ఏదైతే 46 జీవో ఉందో నేను 2021లో చెప్పిన, కాకతీయ ఇప్పటికి కటింగ్స్ ఉన్నాయి. సరే, మీరు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత అంతా ఫైట్ చేసి ఏదో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఆ గణవ వేసుకున్నారు. అదే కేసీఆర్ గారితో కలవడం అనేది జరిగింది కదా, అప్పుడు మనసులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ మనసులో అంటే ఇప్పుడు అది పోయి తప్పదన్న పరిస్థితిలో పోయినాం. అంటే వీళ్ళు నన్ను గౌరవించట్లేదు, నన్ను అవమానపరిచారు, టికెట్ రాక నేను రాజీనామా చేసి 3 రోజుల పాటు ఇంట్లో ఉంటే కనీసం నన్ను పిలవలేదు, తలవలేదు, మందించలేదు. ఇదే సంఘటన 2018లో కూడా నేను సత్తుపల్లి టికెట్ అడిగినప్పుడు అప్పుడు పొత్తులో సండ్ర వెంకట వేరేకి టీడీపీకి టికెట్ మళ్ళీ ఇచ్చారు, ఆయన సిట్టింగ్ కాబట్టి. ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చేశారు, నాకు స్టేషన్ గన్పూర్ టికెట్ ఇవ్వడానికి ఖరారు అయిపోయి టికెట్ ఆల్రెడీ సాయంత్రానికల్లా నా పేరు అనౌన్స్ కావాలా. మళ్ళీ చివరి నిమిషంలో చేజారిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ కుంత్య, రామచంద్ర కుంత్య, తర్వాత సలీం మహమ్మద్, బోస్రాజు గారు, వీళ్ళంతా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పట్టుకొని బతిలాడారు. బతిలాడు, ఉండరా పార్టీలో ఉండు, నీకు న్యాయం చేస్తాం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాం, ఎంపీ ఇస్తాం, లేకపోతే ఏదో నీకు న్యాయం చేస్తాం అని చెప్పి అట్లా ఆ విధంగా బుద్ధగించి నాకు జనరల్ సెక్రటరీ ఇస్తున్నారు. ఓకే చాలు, ఈ పదవి చాలు నా పార్టీలో అని చెప్పి ఆ జనరల్ సెక్రటరీని తీసుకోవడం జరిగింది. కానీ ఈసారి ఆ విధంగా కనీసం ఎవరు మందలించలేదు. మందలించకపోవడం యువత అవతల పక్క నుంచి నేను కావాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ మీరు కనువ వేసుకున్న తర్వాత చాలా డిబేట్ లో కాంగ్రెస్ ని పొగిడి అదే నోట్ తోటి కాంగ్రెస్ ని తిట్టడం అనేది కూడా జరిగింది కదా. సో అప్పుడు బలంగా బీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నారా, కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారా? అంటే చివరి 10 రోజుల వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన, నాకు ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన, ప్రతి డిబేట్లో చెప్పిన, కేసీఆర్ అనే బండ బగలాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఒక బండ పగల కొట్టడానికి 1వ దెబ్బ, 2వ దెబ్బ, 3వ దెబ్బ పగలదు, 4వ దెబ్బకు 5వ దెబ్బకు నిర్లిస్తుంది, 10వ దెబ్బకు పక్కుమంటుంది. 2014లో ఓడిపోతే గాంధీ భవన్ మెట్లు ఎక్కింది మానవతారాయి, గట్టిగా వాదించింది మానవతారాయి. 2018లో ఓడిపోతే గాంధీ భవన్ మెట్లు ఇప్పుడు తొక్కకపోతే మానవతారాయి తొక్కి మళ్ళీ అనేక డిబేట్లలో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలే గెలిపిస్తారు, పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పిన. 18లో వైఫల్యం తర్వాత ఈ పార్టీ అధికారంలోకి రావాలంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు పిసిసి అధ్యక్షుడు అయితేనే పార్టీ అధికారంలోకి వస్తుంది అని కొట్లాడి చివరికి వరకు నాకు నమ్మకం. ఎందుకంటే నిరుద్యోగుల అంశాన్ని నేను లేవనెత్తిన. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంది? నిరుద్యోగ సమస్య. 1,80,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అది నిరుద్యోగ సమస్య వల్లే ఓడిపోయింది. కాబట్టి ఆత్మవిశ్వాసం నాకు ఉన్నది, కానీ ఓడిపోద్దని తెలుసు మనసులో. కాకపోతే ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ నాకు ఇందులో అవకాశం రాలేదు కాబట్టి నేను ఆ పార్టీలో చేరిన కాబట్టి ఆ పార్టీ గెలిచేంత వరకు మళ్ళీ కొట్లాడదామనే సిద్ధమైపోయినా ఏమన్నా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ అధికారం వస్తుంది. అధికారం అంటే నాకు 18లోనే కేసీఆర్ గారు ఆహ్వానం వచ్చింది, నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానన్నారు. ఈటల రాజేంద్ర గారికి కూడా ఆ బాధ్యత తప్పు చెప్పారు. అప్పుడు చాలామంది నాకు పౌరు పంపితే నేనన్నా ఆర్టీసీ క్రాస్ రోడ్లో అడక్క తింటా, కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం చేరని ఎన్నో ఇంటర్వ్యూ లైవ్లో ఉన్నాయి. అన్ని కొట్టినా తిట్టినా ఎన్ని రకాల పెట్టినా నా భార్య ఉద్యోగాన్ని ఊడబీకినా నేను లొంగలే, దేనికి లొంగలే. చివరికి ఒక అవమానం అంటే బాధతో, ఆవేదనతో ఇన్ని సంవత్సరాలు 23 ఏళ్ళు కష్టపడిన పార్టీని వదిలి దుఃఖంతో బీఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది. చేరినప్పుడు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ మనది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మనకి అవకాశం రాలేదు. కేసీఆర్ గారు మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు అవకాశం ఇచ్చిండని ఒక ఆలోచన. కాబట్టి అందులో పోతే మళ్ళీ 5 ఏళ్లకైనా అవకాశం వస్తుంది మనకి. కాబట్టి ఇక మన పార్టీ ఇదే అని చెప్పి దృఢ సంకల్పంతో మళ్ళీ అందులో కొట్లాడటం మొదలుపెట్టినాం. 1-2 రోజులు కొట్లాడంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గర్వాపసి అన్నది. గర్వాపసి అన్న నా మనసు రావడానికి ఇష్టపడలే. తర్వాత ఎవరెవరో వస్తున్నారు, ఆ పార్టీలో అన్ని అనుభవించిన వాళ్ళందరూ ఈ పార్టీలోకి వచ్చి చేరుతుంటే మరి సరే ఎవరైనా పేర్లు అనవసరం, అందులో పదవులు అనుభవించి అనుభవించిన వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను, నా ఇంట్లోకి వస్తుంటే నేనేదో అలిగి బయటికి పోయినా, తల్లి మీద అలిగి బయటికి పోయినా, బయట ఎన్ని రోజులు ఉంటాం. ఇప్పుడు మనం ఇంట్లో అలిగిపోతాం, అలిగిపోయి బయట ఏడాడో 2వ రోజు 3వ రోజు 4వ రోజు తిండికి ఎండి ఆకలికి మాడి మళ్ళీ ఇంటికి వస్తే అమ్మ అన్నం పెడతాం. అట్లనే నేను అలిగిపోయినా ఎవరెవరో వస్తున్నారు కాబట్టి నేను రావడంలో తప్పేమో, నా చెమట చుక్కలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మానవతారాయ చెమట చుక్కలు ఉన్నాయి. అండ్ నా పాత్ర ఉంది, నాది ఉంది. ఇంకా చాలామంది ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి, నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, నా మీద కేసులు ఉన్నాయి, ఎక్కువ కేసులు. చూడండి, నేను ఉత్తర చెప్పట రికార్డు చెప్తాను. ఇట్లా ఉంది కాబట్టి ఎందుకు సరే ఈ భాగస్వామ్యం అధికార పార్టీలో ప్రజాసేవ చేద్దాం అనే లక్ష్యంతో
మళ్ళీ తిరిగి సొంత గూటికి సొంత ఇంటికి రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు అదే నిరుద్యోగుల కోసం కొట్లాడి ఒక పేరు అనేది మీకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గనక నిరుద్యోగులకు అన్యాయం జరిగితే అధికార పార్టీ అని చూడకుండా వాయిస్ రేజ్ చేస్తారా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి ఏదో పదవులు వస్తాయని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి? పదవులని కాదు, నేను ఎప్పుడు ఖాళీగా ఉండను. మొన్న 3 నెలలు ఇంట్లో కూర్చోవాలంటే నాకు ఇబ్బంది అయింది. మనం అప్పటికీ పోరాటం చేసిన జీవో నెంబర్ 46 వాళ్ళ గురించి మాట్లాడడం, నర్సింగ్ వాళ్ళ పిల్లగాళ్ళ గురించి ఫైట్ చేసిన. తర్వాత అయితే మానవతారాయ్ అధికార పార్టీలో ఉంటే ఒక రకంగా పాత్ర పోషిస్తాడు, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేస్తాడు. అధికార పార్టీలో ఉంటే వాళ్ళు పోరాటం చేయకుండా సమస్యని ఏ అధికారి దగ్గర తీసుకుపోవాలో, ఏ నాయకుడి దగ్గర తీసుకుపోవాలో, ఏ మంత్రి దగ్గర తీసుకుపోవాలో, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తారు. ఎందుకంటే గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు ఏది 2004 నుంచి మా పార్టీ అది యూనివర్సిటీలో ఉన్నాను. అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తుంది. ఈ బాలకా సుమను, పిడమర్తి రవి, ఇదే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వీళ్ళంతా ఆర్ట్స్ కాలేజ్ ఎక్కించి ఇదే వయోపరిమితి యూనిఫామ్ దాంట్లో వయోపరిమితి తగ్గించాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు పోరాటం చేసి ఆర్ట్స్ కాలేజ్ ఎక్కారు. అప్పుడు నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నా. వెళ్ళి ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుపోయి 10 డిమాండ్లు పెడితే 6 డిమాండ్లు నెరవేర్చిన. ఆ తర్వాత గ్రూప్ జేఎల్ వాయిదా పడాలి, తెలంగాణ ఉద్యమ సమయంలో మేము చదవలేదు, జేఎల్ వాయిదా పడాలంటే అప్పుడున్న విద్యాశాఖ మంత్రి డి శ్రీనివాస్ గారి దగ్గర తీసుకుపోయి ఇప్పుడు మేము ఉద్యమాల్లో ఉన్నాం, కొద్ది రోజుల తర్వాత పెట్టండి అంటే అట్లా వాయిదా వేయించిన. అట్లా ఎన్నో యూనివర్సిటీలో ఏ హాస్టల్లో ఏ సమస్య వచ్చినా, సమ్మర్లో కరెంటు కట్ చేసినా, హాస్టల్లో వెకేట్ చేయాలన్నా, నేను అవసరం చెలో క్యాంప్ ఆఫీస్ అని మన అప్పుడు బేగంపేట క్యాంప్ ఆఫీస్, చెలో క్యాంప్ ఆఫీస్ అని చెప్పి నేనే ముందు తీసుకొని పోయేది. తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారే అంటారు, అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ కార్యకర్త అధికారంలో ఉన్నా సరే మౌనంగా ఉండవద్దు, మాట్లాడాలి, ప్రశ్నించాలి అని రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు. అది కాంగ్రెస్ విధానం. అది కాబట్టి అధికార పార్టీలో కూడా ప్రశ్నించే గొంతుకనే తప్పకుండా ప్రశ్నించడం కాదు, నేను ప్రశ్నించాల్సి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రశ్నించకుండా వాళ్ళ సమస్యను పరిష్కరించే బాధ్యత మానవతరాయ్ తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిదీ 6 గ్యారెంటీలు అన్నారు, అందుట్లో నెరవేర్చలేదని చెప్పేసి ప్రతిపక్షాలు తొందరపడకూడదు. ఇప్పుడు మహిళలు మీరు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా అండి, రేపు December 9 నాడు మీరు తెచ్చుకోండి అది ఇది అని చెప్పేసి అదే మాటలు విని జనాలు ఓట్లు వేసిండ్రు, మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అసలు కాంగ్రెస్ అనేది రాష్ట్రంలో లేకుండా పోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో అని కేసీఆర్ గారు చాలా దృఢంగా గట్టిగా అంటున్నారు. 3 నెలలు అంటే ఆగస్టు తర్వాత రాజకీయ సంక్షోభం రావడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు కలలుగంటున్నారు. వాళ్ళు అనుకున్నట్టు కాదు. ఇక్కడ ప్రజలు తీర్పు ఇచ్చారు, స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. వాళ్ళు అధికారం ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉండమని చెప్పి బాధ్యత అప్పచెప్పారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని కూలుస్తా, తొలుస్తా, ఒళ్ళు చర్మం ఒలుస్తా, ఈ మాటలు మాట్లాడటం కాదు. మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రశ్నించండి. కానీ బాలింత వాసనే పోలేదు. ప్రభుత్వం ఏర్పడి ఇవాళ December 7వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది. మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పిస్తున్నారు, అదొక్కటి తప్ప కల్పిస్తున్నారు. రుణమాఫీ రైతులకు కొంతమందికి, మన రైతు బంధు కొద్దిమందికి ఇచ్చారు. కేవలం 5 ఎకరాల లోపు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆలోచన ఉంది. అసలు సంక్షేమ పథకాలు ఎవరికండి? దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉంటారో చిన్న సన్నకారు రైతులకు మాత్రమే చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉండి ఆర్థిక సహాయం చేయాలి. అంతేగాని 100 ఎకరాల నోడు కూడా 200 ఎకరాలు కూడా రైతు బంధిస్తే అది పేదవాడు పొట్టగొట్టినట్టు. ఓకే, అది అవుతుంది. రుణమాఫీ December 9 అన్నాడు, అందరం విన్నాం. ఆగస్టు 15 లోపు చేస్తారంటాడు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది వరుసగా. అసలు ఖజానా మొత్తం కూడా ఖాళీ అయింది. నేను ఎన్నో డిబేట్లు చెప్పిన, ఇలా ఆ రోజు 5 లక్షల కోట్ల అప్పుతో ఉంది ఈ రాష్ట్రం. ప్రతి మనిషి పైన కూడా, ప్రతి పుట్టే బిడ్డ పైన కూడా 1,50,000 రూపాయల అప్పు ఉన్నది. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే రేవంత్ రెడ్డి అనేటువంటి గజీతగాడు కావాల్సిందే అని ఎన్నో డిబేట్లు చెప్పిన. ఆ గజీతగాడు వచ్చిండు, ఆ కుర్చీ మీద కూర్చున్నాడు, ఆ లోతు ఎంతో తెలుసుకుంటాడు, తీసుకొస్తాడు, పైకి తీసుకొస్తాడు. తప్పకుండా ఎంత 40,000 కోట్లు అవుతుంది తిప్పకొడితే. 100% సవాల్ విసిరిండు కదా. ఇప్పుడు హరీష్ రావు గారు ఏదో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేయకుండా ఏదో గట్స్ ఉంటే ఆడవరకన్నా వాళ్ళు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. అధికారంలో ఉన్నది మేము, ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళు. ఒక ఆర్థిక మంత్రి కదా. అవును, ఆర్థిక మంత్రి కూడా తెలిసే ఉంటది కదా తెలంగాణ. తెలియదంటలేదు, వారికి కూడా తెలుసు. చూసారు రాజీనామా లేక చూసారా మీరు? ఇప్పుడు రేవంత్ ఆయన చాలా కాన్ఫిడెన్స్
ఇక్కడ చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఆ సవాల్ చేసింది ఇక్కడ అనుకుంటున్నాను. చర్చ ఏంటంటే చెయ్యరేమో మీరు కాంగ్రెస్ ఇక్కడ చర్చ ఏంటంటే ఆయన సవాలు విసిరిండు, రేవంత్ రెడ్డి గారు సవాళ్ళను స్వీకరించిండు. ఓకే, స్వీకరించండు. నేను ఆగస్టు 15 చేస్తా అన్నాడు. నువ్వు చేయకపోతే గన్పార్ దగ్గర వచ్చి ఇప్పుడే రాజీనామా లేఖ రాస్తున్నా అన్నాడు. ఎట్లా రాసిండు రాజీనామా లేఖ ఆయన? ఇప్పుడు స్పీకర్ ఫార్మేట్లో రాయాలి. హరీష్ రావు గారు గతంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర తెలంగాణ టీడీపీ అనుకూలంగా టీడీపీ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ అయిపోతే నేను రాజీనామా చేస్తా, గేటు ముందు పెడతా అన్నాడు. పెట్టిండా? వాళ్ళ లేఖ ఇచ్చారు. మరి ఏమైంది? రాజీనామా చేసిండా? ఇవన్నీ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే మాటలు. ఈ మంత్రాలకు చింతకాయలు రాలేవు సార్. మీరు కూడా అదే అనుకోవచ్చు కదా, మీరు కూడా మాటలు ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా మాటలు చెప్తున్నారు. ప్రభుత్వం మా బాధ్యత ఉన్నది, ఇచ్చిన హామీ ప్రతి గ్యారంటీని కూడా అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భూ సంస్కరణ తీసుకొచ్చినాం, భూ పరిమితి చట్టాన్ని తీసుకొచ్చినాం. ఒక మనిషికి ఇంతే భూమి ఉండాలి. మిగిలిన భూములన్నీ జమీందారుల దగ్గర నుంచి దొరల దగ్గర నుంచి ఆ భూములన్నీ తీసుకొని అన్ని వర్ణాల వాళ్ళకి, ఎస్సీలే కాదు, ఎస్టీలే కాదు, బీసీలే కాదు, అగ్రవర్ణాల్లో పేదలకు కూడా పంచినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది, పివి నరసింహరావు గారిది, దామోదర సంజయ్ గారిది. 20 లక్షల ఎకరాలు అందరినీ సమానంగా చూస్తారంటారు. తప్పకుండా 20 లక్షల ఎకరాలు గారు కాంగ్రెస్ కనవని కాదు, మనం జనరల్ గా మాట్లాడుకుంటే బీసీలకి మేము పెద్ద పీటేస్తాం అసెంబ్లీలో అన్నారా? అక్కడ పోయిందా సార్? అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం, దీన్ని ఏ విధంగా అంటే సమానత్వం అని చెప్పేసి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ. మాదిగ సామాజిక వర్గానికి ఎన్నికల కడియం కావేకి ఇచ్చారు కదా. ఏదైనా వాళ్ళు పోరాటం చేసేటప్పుడు కడియం శ్రీహరి కావాలి, టికెట్లప్పుడు మాదిగ కడియం శ్రీహరి మాదిగాడు, ఉపకులం మాదిగా కాంగ్రెస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పక్కన పెట్టండి. నేను ఏమంటున్నా, అక్కడ గెలుపు ఓటములు అంటే సమానత్వం ఎక్కడ? ఎందుకంటే బీసీలకి అన్యాయమే జరుగుతుంది. మాదిగలని డిప్యూటీ సీఎం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు కాదు, వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మాదిగలకి ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రం, పెద్ద రాష్ట్రంలో దామోదర్ రాజనరసింహ. మనం ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడదాం, మనం ప్రజెంట్ మాట్లాడదాం సార్. పక్కంది పెట్టండి, తెలంగాణ మాట్లాడదాం. దానం నాగేంద్ర గారికి ఇచ్చినాం, నీలం మధు ముదిరాజుకి ఇచ్చినాం, 4 సీట్లు ఇచ్చినాం బీసీలకి. బీఆర్ఎస్ 6 సీట్లు ఇచ్చింది, బీజేపీ 5 సీట్లు ఇచ్చింది. 10 కానీ బీసీలకు కులగణన చేపడతానంటున్నాం మేము. ఇది ఇంపార్టెంట్, అది కాదు. బీసీలకు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న ఆయన మొదటి నుంచి ఓసీ, మధ్యలో బీసీ అండి ఆయన నరేంద్ర మోడీ. ఆయనే బీసీలకు న్యాయం చేయలేదు, కులగణన చేయలేదు. మరి రాహుల్ గాంధీ గారు నేను కులగణన చేస్తా, న్యాయం చేస్తా అని ఆయన మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఇవన్నీ చేయకుండా ఉత్తగా అవకాశం లేని బీసీలకి ఉపయోగపడినటువంటి మాటలు మాట్లాడితే ప్రయోజనం ఉంటుందా? బీసీలకు ఉపయోగపడాలి కాబట్టి బీసీలని గౌరవించింది డి శ్రీనివాస్ని. సిద్ధరామయ్య ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. మొన్నటిదాకా రాజేష్ పైల మన పక్క రాష్ట్రం తెలంగాణ మాట్లాడుకుంటే నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశం ఉంటుంది. ఇది అందరి పార్టీ. సామాజిక న్యాయం చేసి చూపించడంలో అన్ని పార్టీలకు ఆదర్శవంతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 61లో 62లో ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేసినాం, నీలం దామోదర్ సంజయ్ గారిని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినాం. ఇప్పుడు మా అధ్యక్షుడు 2 దళితులు కాదా? వీళ్ళేదో మందకృష్ణ మాదిగా అసలు రాజ్యాంగాన్నే ఎత్తివేస్తారన్న నరేంద్ర మోడీకి పోయి బీజేపీకి పోయి మద్దతు చట్టిస్తారని ఇంకోటి వర్గీకరణ విషయం. ప్రభుత్వ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు. వాళ్ళ ఎజెండాలో భాగం అది. రిజర్వేషన్లు ఎత్తివేయాలి. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా అమ్ముకుంటూ కాంగ్రెస్ పార్టీ 400 పైసలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్థాపిస్తే ఒక్కొక్కటి అమ్ముకుంటా అసలు రిజర్వేషన్లు ఎత్తేస్తే ప్రమాదం అని చెప్పేసి అసలు రిజర్వేషన్లు ఎత్తేయకుండా ఏం చేయాలా? దళితులకు బహుజనులకు అన్యాయం చేయాలంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలని మూసేస్తే సరిపోద్దని చెప్పి ఒక కుట్రతో భాగంగా, అంటే చాప కింద నీరు లెక్క ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఎస్సీ ఎస్టీలను వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీసేది ఎవరు? రేపు కనుక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని నేను చెప్తాను. లంబాడీలు ఉన్నారు, లంబాడీలను తీసుకొచ్చి ఎస్టీలో చేర్చింది ఎవరు చెప్పు? వాళ్ళు పాపం వాళ్ళ జీవన పరిస్థితులు ఆదివాసీలతో సమానంగా ఉన్నాయి ఆ రోజులు. ఇవాళ లంబాడీలు ఎంత హుందాగా గౌరవంగా పెద్ద పెద్ద అధికారులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రొఫెసర్లుగా ఇలా యూనివర్సిటీ పోదాం చూడండి. మా బాయ్ బియ్యాలు ఎట్లున్నారు?
కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ బీజేపీ పార్టీ ఏం చేసింది? ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు బీజేపీ చాలా క్లారిటీగా అంటుంది, మేము ఎక్కడ రాజ్యాంగాన్ని లేదండి, అనలేము, బీసీ వాళ్ళని రిజర్వేషన్ రద్దు చేస్తామని అనలేమన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా నేను అదే మాట అన్నారు. అంటే మీకు ఇప్పుడు ఓట్ల కోసం చేసిన అభివృద్ధి చెయ్యలేకుండా ఇది ఒక అస్త్రాన్ని మీరు జనాల లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ అభివృద్ధి ఏం చేశారు? నేను తెలంగాణ గురించి ఆలోచిద్దాం. తెలంగాణకి ఇస్తున్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? ఇస్తే ఈ పాటికి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి? అది విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు తేలేకపోయారు? పసుపు బోర్డు నాంచి ఆయన అయితే బాండ్ పేపర్ మీద కూడా రాసిండు. అది తేలేక సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీ అండు. ఈ ఎలక్షన్ స్టంట్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం ఏదో పసుపు బోర్డు అని చెప్పి ఏదో పేరు పెట్టి మమ అనిపించారు. ఏం చేశారు? తెలంగాణకి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఉండే కాంగ్రెస్ పార్టీ అప్పటికి గిరిజన యూనివర్సిటీ, మొన్న అది కూడా ఇంకా రూపురేఖలు రాలేదు దానికి. అది కూడా మేము ప్రశ్నించగా అది ఎప్పుడో వచ్చినప్పుడు పెట్టినట్టయితే అయిపోయింది. ఆంధ్రాలో ప్రారంభమైంది. ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ప్రొఫెసర్లు జాబ్లు వచ్చినాయి. ఇవన్నీ బీజేపీ పార్టీ ఏంటంటే ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, బీజేపీ పార్టీకి నీతి ఉండదు. బీజేపీ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ మళ్ళీ మనువాదాన్ని ఈ దేశంలో తీసుకురావాలా, అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలని మళ్ళీ బానిసల లెక్క చేసుకోవాలా, వాళ్ళతో ఊడిగం చేయించుకోవాలనేటువంటి ఒక మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ. తెలంగాణ ఎలక్షన్స్ లో ఎవరెవరు కాంపిటీషన్ అనుకోవచ్చు? తెలంగాణలో మీకు ఎవరు ప్రత్యర్థులు? మేము కాంగ్రెస్ పార్టీ బరాబర్. మాకు ప్రత్యర్థులు అయితే ఎవరు లేరు. బీజేపీకి అంత సీన్ లేదు, ఓటు బ్యాంక్ లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచిండు నరేంద్ర మోడీ. చెప్పండి, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అనే మాటలు ఎవరు మాట్లాడారు? లోక్సభలో మాట్లాడిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచినటువంటి నరేంద్ర మోడీకి బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలని తెలంగాణ బిడ్డ? చాలా తప్పు కదా అది. నీ అభివృద్ధి చేయవైతివి, చేతగాదైతివి. చేసిన అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ హయాంలో ఉంది. ఇలా హైదరాబాద్ కానీ ఎక్కడ చూసినా సరే మళ్ళీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు. సంక్షేమ పథకాలు అమలైతే ఆగస్టు 15వ తారీఖు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అన్న మాట తప్పలేదు. మాకు కానే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఓడిసిన ముచ్చట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పోయింది. ఆ పార్టీ మీద ఒక ముద్ర పడిపోయింది. కాళేశ్వరం కానివ్వండి, తర్వాత అవినీతి కానివ్వండి, ఈ లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇట్లాంటి అపవాదు అవినీతి మరకలు ఆ పార్టీ మీద ఉన్నాయి. అందుకే ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి కాంగ్రెస్ వైపు ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభం. మానవరాయ్ గారు మొన్న చూసుకున్నట్టయితే 1.8 తోటే బీఆర్ఎస్ పోయింది. అండ్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మీద ప్రేమతో ఎవరు ఓటు వేయలేదు, కేవలం ఎమ్మెల్యేల పైన కావచ్చు బీఆర్ఎస్ పైన అగెనిస్ట్గా ఓట్లు వేసారు, అట్లా కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండబట్టే గెలిచింది, అదేం లేదు. జనాలు కూడా మొత్తం కూడా మార్పు కోరుకున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు ప్రజలు, సామాన్యులు. ఆ రోజు మేము చెప్పిన 20 లక్షలు ఇందరి మా ఇల్లు కట్టినాం. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు 2-3 కుటుంబాలు అయినాయి. వాళ్ళు అది కోరుకున్నారు. వాళ్ళు ఆ ఫ్లైఓవర్లు, ఆకాశ హార్మ్యాలు, వైఫైలు, హైవేలు ఈ కాదు కోరుకున్నది. పేద ప్రజ గూడు కోరుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చింది. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు ఉన్నట్టు ఊర్లు ఉన్నాయి తప్ప డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఊర్లు ఏడున్నాయి చెప్పండి? అందుకే మళ్ళీ 5 లక్షల రూపాయలు మా పథకం. ఎందుకంటే నేను హాత్ జోడో కార్యక్రమం ద్వారా 14,000 గడప తిరిగిన కొత్తపల్లి నియోజకవర్గం. అక్కడ వాళ్ళు ప్రధానంగా అడిగింది ఏంటంటే పేద ప్రజలు మాకు ఇల్లు కావాలా అంటే మేము అన్నాం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాం, ఓటేమని. అట్లే ఓటేశారు. ఆల్రెడీ ఆ పథకాన్ని భద్రాచలంలో కూడా ప్రారంభించడం. 4.5 లక్షల ఇల్లు మొదటి నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తం 4.5 లక్షలు ఇల్లు కడతాం. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు చర్చ ఏంటంటే ఖమ్మం, మీరు ఒక ఖమ్మం జిల్లావాసిగా చెప్పండి, నిజంగా బట్టి విక్రమార్క గారికి అన్యాయం జరుగుతుందా? మొన్న ఎంపీ టికెట్ల విషయంలో కావచ్చు, వాళ్ళ భార్య ఎవరికి అన్యాయం జరగలేదు, అందరికీ న్యాయమే జరిగింది. జరిగితే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది. మీకు తెలవంది కాదు. నా నోటికాడ ముద్దని లాక్కున్నారు. సరే, రాజకీయ కుట్రలు కుతంత్రాలు అన్ని కామన్, రాజకీయాల్లో సహసిద్ధం అవన్నీ. దాన్ని పట్టి ఇప్పుడు ఎంపీ రఘురామిరెడ్డి సరైన అభ్యర్థి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ త్యాగం ఉంది కాంగ్రెస్ పార్టీలో. సురేందర్ రెడ్డి, రామసహాయం సురేందర్ రెడ్డి గారు ఎప్పుడో మనం చిన్నప్పుడు మనం పుట్టకముందే ఆయన ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం మా ఖమ్మం జిల్లాతో ముడిపడి ఉన్నది కాబట్టి ఖమ్మం జిల్లా బిడ్డకే టికెట్ ఇచ్చారు. అక్కడ రామసహాయం రఘురామిరెడ్డికి ఇచ్చారు. కాబట్టి తప్పకుండా గెలుస్తుంది ఆయన. భారీ మీద అడిగితే ఫస్ట్ గెలిచే స్థానమే ఖమ్మం. ఎందుకంటే అక్కడ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనుకున్నారు అక్కడ. సరే, ఇప్పుడు చాలా మందిని తీసుకుంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీలోకి. రేపన్నాడు ఇదే మానవతరాయికి చివరి నిమిషంలో ఇంకా పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇంకా పెద్ద పైసలు ఉన్నాడు రాజకీయవేత్త కావచ్చు, ఆయన కూడా వచ్చి అప్పటికి మానవతరాయికి అన్యాయం జరగదని గ్యారెంటీ ఏమన్నా? పోనీ జరిగింది, పోయి చేసేది ఏమని చెప్పండి.
ఇప్పుడు పోరాటం దాదాపు 23 ఏళ్ల పోరాటం, నా జీవితం సగం మొత్తం కూడా ఇన్ ఫ్యూచర్ అండి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఇంకేముంది, నేను ఇప్పుడు అడిగేది ఏం లేదు టికెట్, ఇంకా ఇప్పుడు అడిగేది ఏం లేదు. మళ్ళీ పార్టీ నా ఒకటే లక్ష్యం, ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నా, వారు అయ్యారు. తర్వాత సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మొదటి వ్యక్తి మానవతార వారు అయ్యారు. ఇప్పుడు నా లక్ష్యం ఒకటే, రేవంత్ రెడ్డి గారు అయ్యారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అనేది నా లక్ష్యం. నాకు ఎమ్మెల్యే రాని రాకపోని ఇంకేదైనా ఇయ్యకపోని ఈ పార్టీలో ఉంటా, జీవితాంతం ఈ పార్టీలోనే కూలబడతా. ఈ పార్టీ అవకాశం ఇస్తే పెద్దగానే ఇచ్చినట్టున్నారు, ఆఫర్ ఏదో పెద్దగానే ఇచ్చినట్టు. ఏం ఆఫర్ ఇస్తారు? ఏం లేదు. అప్పుడు బీఆర్ఎస్ లో పోతే వీడికి ఎన్నో డబ్బులు ఇచ్చారు, కోటి ఎవరు ఇయ్యరండి. మన కష్టం, మన రెక్కల కష్టం అందుంటుంది. నా తెలివితేటలతో ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చిన మీ దగ్గర ఇంటర్వ్యూ మారుమూల దళిత కుటుంబంలో ఏడో పుట్టి హైదరాబాద్ వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నా సొంత తెలివితేటలో ఉన్నా. ఇంకేం ఆఫర్లు వస్తాయి? వచ్చేది నా కష్టానికి తగ్గ ప్రతిఫలం పార్టీ ఇస్తుంది. నేను మానవతరావు ఇంత కష్టపడిండు, కష్టకాలంలో పార్టీలో ఉండు, చివరి నిమిషంలో పార్టీ మారిండు. ఒకవేళ మానవతరావుకి ఏదైనా న్యాయం చేద్దామని పార్టీ అనుకుంటే సంతోషం, న్యాయం చేయకపోయినా పార్టీ గొంతై. ఇప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా, పార్టీ గొంతై. ఎందుకంటే నా చరిత్ర నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ పుట్టుపూర్వోత్తరాలు మధ్యలో వచ్చాడు కాదు కదా. నా ఇంట్లో మనిషి, నా ఇంట్లో ఏ మూల ఏముంది, ఎక్కడ ఏముంది, మనం ఎవరికి ఏం చేసినాం అని అన్నీ తెలుసు. పార్టీ గొంతుకై ఉంటా. ఈ గొంతుకను పార్టీ గుర్తిస్తే సంతోషం, గుర్తించకపోయినా సంతోషం. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు వస్తారని చెప్పేసి అన్నారు. కాలి ముగ్గురు వచ్చి బ్రేక్ పడ్డది, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వస్తారు. ఇంకా 10 మంది 15 మంది దాకా వచ్చేది. 15 మంది దాకా. అంటే ఎలక్షన్స్ ముందా ఎలక్షన్ తర్వాత వస్తారు? ఎలక్షన్స్ వస్తారు ఆల్రెడీ. వాళ్ళంతా టచ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో అప్డేట్ కావాలి మనం కూడా. అంటే ఒక కార్యకర్త అన్యాయం జరిగినట్టే రాజకీయాలు ఒక కార్యకర్త కాంగ్రెస్ జరిగింది, దాని ఇంకో రకంగా కార్యకర్తల్ని గుండెలో పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. మేము కాంగ్రెస్ లో ఉన్న మా వారికి కూడా అన్యాయం జరిగింది. కానీ ఇంకో రకంగా మేలు జరిగిద్దేమో, మేలు చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది నమ్మకం ఉందా? తప్పకుండా జరుగుతుంది. మీరు కష్టపడ్డ వాడికి ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు మొన్న కడియం కావ్య గారు వచ్చారు, టికెట్ తీసుకున్నారు. రంజిత్ రెడ్డి గారు వచ్చారు, టికెట్ తీసుకున్నారు. మహేందర్ రెడ్డి గారు వచ్చారు, టికెట్ తీసుకున్నారు. మళ్ళీ 10 సంవత్సరాలుగా మీలాగా జెండా చూడలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తారు అంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతున్నారు? ఏ పార్టీలో కరెక్ట్గా ఉన్నారు చెప్పండి? ఓకే, బీజేపీలో ఏమన్నా అచ్చమైన పుట్టుక నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారా? డీకేఆర్ ఎవరు చెప్పండి? ఎప్పుడు వచ్చారు వాళ్ళ పార్టీలోకి? కొండా విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడు వచ్చిండు? వాళ్ళు టికెట్లు తీసుకోలేదు. అంతకుముందు జెండా బెట్టులు అన్యాయం కాలేదా? ఎవరు కంటోన్మెంట్ అభ్యర్థి ఆయన పాత్ర ఏంది బీజేపీలో చెప్పండి? ఈ రాజకీయాలన్నీ కూడా మారిపోయినాయి. ఒకే పార్టీ పట్టుకొని నేను ఒకే పార్టీలో ఉన్నాను కాదు. అప్పుడు ఉన్నటువంటి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు ప్రతిభావంతులు, ఎవరు ఆకర్షణ ఉన్నది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసేసుకొని కార్యకర్తలు అనేట్టు జనరల్ పోయాల్సిందే. తప్పదు. ఇప్పుడు ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు ఆ పార్టీ అవకాశం వచ్చేదాకా పోరాటం చేయాల్సిందే. ఒక రకంగా వస్తుంది. నేనేమన్నా కాంగ్రెస్ పార్టీని ఉదాహరణ చెప్తా. రోషే గారు తన జీవితాంతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా కల్లో ఊహించలే. అవకాశం తలుపు తట్టి తన్నుకొని వచ్చి ముఖ్యమంత్రి కుర్చీ చేస్తే కూర్చున్నాడు. చేసిండా లేదా ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి? తర్వాత గవర్నర్ అయ్యిండు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్తాం. బీజేపీలో స్పీకర్ ఉండు, ఆయన మంత్రి కాలేదు, స్పీకర్ అయిపోయిండు. డైరెక్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వచ్చి కూర్చుంది ఆయన దగ్గరికి. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒక సాధారణ జెడ్పీటీసీ నుంచి, టీడీపీలో ఎమ్మెల్సీ నుంచి ఆయన ప్రస్థానం, మళ్ళా టీడీపీ ఎమ్మెల్యే అయ్యి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో ఓడిపోయి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడయ్యి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఎక్కడైనా ఉందా? అంటే ఈ రాజకీయాలన్నీ కూడా మారుతుంటాయి. ఒకప్పుడు నేను 20 సంవత్సరాల ఇండస్ట్రీ, నాకు 30 సంవత్సరాల ఇండస్ట్రీ, ఈ చెప్పుకోవడం మనం కూడా అప్డేట్ కావాలి. అదృష్టం కూడా అన్నీ ఉండాలి. కాబట్టి సరే రానంత మాత్రం నేనేమన్నా ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఉండి ఆట ఆడితే క్యాచ్గా పట్టొచ్చు, 6 కొట్టొచ్చు, 4 కావాలి, అవుట్ కూడా కావచ్చు. గ్రౌండ్ లో ఉండాలి. ఆ గ్రౌండ్ లో ఉండి ఆట ఆడితే ఏదైనా అవుట్ అయినా కావచ్చు. సరే అవుట్ చివరి నిమిషం, అది చివరి పరిస్థితి. కాబట్టి గ్రౌండ్ లో ఉండి ఆట ఆడాలి. గ్రౌండ్ బయటకు వస్తే ఏముండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, మామూలు వ్యక్తి. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యిండు. కాబట్టి అవకాశాలు ఉంటే, పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. మళ్ళీ వేరే పార్టీలో కాదు అది. రోజు కాకపోయినా ఇంకో రోజు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి. ఫైనల్గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని రావచ్చు అంటారు? తప్పకుండా మేము 14 స్థానాలు పక్కా గెలుస్తాం.
డౌటే లేదు. ఒకటి ఓవైసీకి అవకాశం ఉంది అక్కడ మొదటి నుంచి ఎవరున్నా కానీ ఒకటి ఓకే, ఒకటి రెండు ఇక బీఆర్ఎస్ పార్టీ అది కూడా కష్టమే నాకు తెలిసి. బీజేపీ ఒకటి కూడా లేదా? బీజేపీ ఆడిదండి అసలు ఇక వాళ్ళు ఎవరు బీజేపీ బలమే లేదా. కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు ఉన్నాయని కుబేరుడు అని ఈ టైపు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలు అప్డేట్ అయ్యారు. వాళ్ళు కూడా అధికారంలో ఉన్న పార్టీకి వేస్తారు. బీజేపీకి వేయడం వల్ల ఉపయోగం ఏంది? కింద ఉత్తరాదిలో కూడా బీజేపీ ఏం రాదు. ప్రజలు మార్పు కోరుతున్నారు. 400 వస్తాయి 400 వస్తాయి అనుకుంటారు. ఇండియా కూటమి కూడా బలంగా ఉన్నది. 10 ఏళ్ళు నరేంద్ర మోడీని చూశారు. ఒకసారి యుద్ధం చేశారు, సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఏదో సెంటిమెంట్తో ఓట్లు వేశారు. మళ్ళీ ఇప్పుడు మందిరం అంటున్నారు. అంటే మందిరాలు రాముడు మాకు తెలవనట్టు. ఇప్పుడు మా భద్రాచలం రాముడు లేడా? తెలంగాణకి ఇక్కడ ఉన్న కుతుబ్ షాహీలు ముత్యాల తరంరాలు తీసుకుపోతారు ఆడికి, ఆ భద్రాద్రి రాముడికి, భక్త రామదాసు కట్టించిన దేవాలయానికి. కాబట్టి ఈ అంబేద్కర్ ఒక్కడే చెప్పిండు, ఈ కుల పునాదుల మీద కానీ మత పునాదుల మీద కానీ ఒక దేశాన్ని కానీ ఒక రాజ్యాన్ని కానీ ఒక పార్టీని కానీ నిర్మించలేము. నువ్వు చేసిన పనులు బట్టి నిర్మించు. అంతేగాని నాకు గుడి కట్టిన నేను బడిగట్టు, గుడి కట్టిన అంటే గుడి అందరిది. దాన్ని మేము ఇప్పుడు నేను హిందువుని, నేను మా ఇలో వెలుపు రాముడు భద్రాద్రి రాముడు మా ఖమ్మం జిల్లాలో దాదాపు అందరికీ ఉంటుంది అది. ఇక నాకు అయోధ్య పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే నా దేవుడు, నా కళ్ళ ముందున్న దేవుడే నాకు రాముడు. కాబట్టి ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని పాదయాత్ర చేసింది నేను. ఓకే, కాబట్టి ఈ సెంటిమెంట్లతో ఆయింట్మెంట్లు పూసి అధికారం మాదే అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటే ఓట్లు రాలవు. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు. రామ మందిరం కట్టినం అని చెప్పి ఓట్లు వేస్తారు అనుకోవటం భ్రమ. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా అధికారం ఇస్తారు. జూన్ 4th తర్వాత డెఫినెట్గా మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మానవత్ రాయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.